వేసవికాలం ప్రారంభంలోనే గ్రామాల్లో భూగర్భ జలాలు అడిగంటి బోరుబావులు వట్టిపోయి తాగునీటి కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో నీరందక పొలాలు ఎండిపోతూ ఉండడంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంకులు, మిషన్ భగీరథ పైప్ లైన్లు నిరుపయోగంగా మారిపోయాయి. దీనికి తోడు పలు గ్రామాల్లో చేతి పంపులు, స్కీమ్ బోర్డ్ మోటార్లు చెడిపోయాయి. ఇక వాటిని మరమ్మతులు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వేసవికాలం రాకముందే నల్గొండ జిల్లాలో నెలకొన్న నీటి సమస్యపై అమ్మా న్యూస్ స్పెషల్ స్టోరీ. ఇంకా వేసవికాలం మొదలే కాలేదు, కానీ అప్పుడే నీటి కష్టాలు మొదలయ్యాయి. బోరు బావులు, వ్యవసాయ బావులు ఎండిపోతున్నాయి. తాగేందుకు మంచినీరు, పంట సాగుకు సాగునీరు లేక నల్గొండ జిల్లా వాసులు నానా అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు అందక ఇటు ప్రజలు అటు పంట పొలాలకు కూడా దాహం కేకలతో అల్లాడుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీటి కోసం లక్షల కోట్లు వెచ్చించి చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాలు ప్రజలకు ఇలాంటి ప్రయోజనాలు కలగలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకుల్లో నీళ్లు లేక తాగునీటి కష్టాలు ఏర్పడ్డాయి. వేసవికాలం ప్రారంభ దశలోనే ఈ విధంగా ఉంటే నీటి కొరత ఏర్పడితే రానున్న కాలంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు, రైతులు భయోందనలకు గురవుతున్నారు. మాకు ఈ గ్రామ ఆఫీసర్లు వచ్చిన కాంచి నీళ్ళు సరిగ్గా రావటం లేదు. ఎండాకాలం వచ్చింది, చెరువు మా తలాప దగ్గరనే ఉంది. టైంకి నీళ్ళు వస్తలేవు. ఓనాడు పైప్ బలిగింది అంటాడు, ఓనాడు అది బలిగింది అంటాడు. ఆయన గ్రామ కారోబారు ఉంటాడు, ఆయన ఏది సరిగ్గా చెప్పడు, నాకు తెలియదు అంటాడు. ఈ అధికారులు వచ్చిన కానీ అసలు నీళ్ళు రావడం లేదు. చాలా ఇబ్బందులు అవుతున్నాయి మాకు. చెరువు ఏమో దగ్గరనే ఉంది, పానగల చెరువు. అక్కడ పానగల చెరువు ప్రక్కనే మా ఊరు. దయచేసి సరిగ్గా సమయానికి పెట్టగలరని కోరుతున్నాము. ఉదయమా సముద్రం ఉన్నా కానీ ఊర్ల పొంటి మిషన్ భగీరథ పైపులు వేసినా కానీ వాటర్ తాగడానికి జనాలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళ గొంతులు దడపడానికి ఇక నుంచి అయినా ఏ ప్రభుత్వం అయినా అందరికీ సేకరించి ఇంటింటికి జనాలకు నీళ్ళు వచ్చేటట్టుగా ఆదరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ నీళ్ళు కరెంట్ బిల్లు కట్టుకురు, ఇల్లు పన్ను కట్టుకురు, మాకు తాగేటందుకు నీళ్ళు సుక్కలేవు. ఇప్పుడు 5 ఏళ్ళు ఇండ్లకు నల్లలు వేసి ఆ నల్లాలు నీళ్ళు వస్తలేవు, ఇండ్ల నీళ్ళు వస్తలేవు, ఏ నీళ్ళు వస్తలేవు సరిగ్గా. ఇంకా ఏం కట్టాలో అన్నీ కట్టించుకుర్రు, నల్లాల పన్ను కట్టుకురు, అన్నీ కట్టుకుర్రు. మాకేదన్నా సరిగ్గా నీళ్ళు సౌకర్యం అయితే లేవు. మిషన్ భగీరథ పైపులు వేసిపోయిన కంచినంత వరకు నీళ్ళు అన్నదే రాలేదు అసలు. వీళ్ళే అవి వేసిరు, అటు బిల్లులు తీసుకుపోయి ఎన్నిసార్లు పోయి అది అడిగినా కానీ వస్తాయి అంటే ఇంతవరకు నీళ్ళే లేవు. ఆ పైపులు వేసిన పైపులు కూడా పైన చేసిరు, అవి బలిగిపోతూనే ఉన్నాయి. మాకు నీళ్ళు లేక చాలా ఇబ్బందులు అవుతున్నాయి. వారం రోజులకెళ్ళి వాటర్ వస్తలేవండి. మిషన్ భగీరథ అని వేసిండ్రు, అక్కడ నుంచి కూడా వాటర్ లేవు. ఉదయ సముద్రము పక్కన పెట్టుకొని 2-3 కిలోమీటర్స్లో ఉదయ సముద్రం పెట్టుకొని మాకు వాటర్కి చాలా ప్రాబ్లం ఉందండి. వాటర్ తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. బోరింగ్లు కూడా లేవు కాబట్టి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు పొద్దున్న లేస్తే పనికి పోయేటోళ్ళు ఉంటారు, వాటర్కి చాలా ప్రాబ్లం అవుతుంది. మరి మాకు త్వరగా వాటర్ ఇప్పించగలరని మనవి చేసుకుంటున్నాం. అది పైపులు వేసిరు కానీ నీళ్ళు వస్తలేవు, నీళ్ళకి వస్తున్నాం, కొనుక్కొచ్చుకుంటున్నాం. ఇలా బోర్ వేస్తే ఆ బోర్ కాడ కొనుక్కొచ్చుకుంటున్నాం. ఈ బసీ పైపులు వేసిండ్రు, ఏంటంటే కూడా ఒక సుక్క నీళ్ళు రాలేదు. ఏమా ఆనకాలం లేదు, ఎండాకాలం లేదు. లేకుంటే మేము సప్పుడు కొనుక్కొచ్చుకుంటున్నాం. మేము దీని సమస్య ఏందో తెలిపి మాకు నీళ్ళు కావాలి. అప్పుడే కానీ నీళ్ళు ఒక సుక్క మన దాయినా నీళ్ళన్నా. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చేతి పంపులు తుప్పుపట్టి ఎందుకు పనికి రాకుండా పోయాయి. గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భగీరథ పైప్ లైన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి తప్ప ఇంటికి నీళ్లు అందించిన దాఖలాలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. 2 నెలలకోసారి కృష్ణా జలాలు అందుకునేందుకు బిందెడు నీళ్ల కోసం నల్లాల వద్ద రోజు మొత్తం వేచి చూడాల్సి వస్తుందని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నీటి కోసం చేపట్టిన మిషన్ కాకతీయ కాలువలు తెగిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా నీళ్లు కొనుక్కొని తాగే పరిస్థితి నెలకొంది. ఇటీవల నిర్మించిన ట్యాంకుల్లోకి ఇంతవరకు నీటి సరఫరా జరగలేదని, పాత ట్యాంకులు ఎప్పుడూ హడావిడిగా ఏర్పాటు చేశారు కానీ అవి ఇప్పుడు చెత్త చెదారంతో నిండిపోయి ఉన్నాయని చెబుతున్నారు. ట్యాంకులు ఉత్సవ విగ్రహాలలాగా దర్శనమిస్తూ నీటి ట్యాంకులు నిరుపయోగంగా మారాయని ప్రజలు వాపోతున్నారు.
అదేవిధంగా నాగార్జున సాగర్ నుంచి ఎంఆర్పి కాలువకు సాగునీరు రాకపోవడంతో ఈ కాలువ కింద ఉన్న పొలాలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీటి కష్టాలతో ప్రజలు, రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. నోటికాడికి వచ్చింది పరిస్థితి ఇది. మొత్తం పొలం దాదాపుగా 70-80% బయటపడ్డది. ఇంకొక 20% అయితే నోటికొచ్చే సమయంలో మొత్తం నెర్రెలు బారి భూమి మొత్తం కూడా ఏమాత్రం కూడా తడి లేకుండా ఎండిపోయిందండి. బావిలో నీళ్ళు లేవు, బోరు కాంచి నీళ్ళు రావట్లేదు. మొత్తం కూడా ఎండిపోయే పరిస్థితి ఏర్పడదు సార్. మేము ఏం చేయాలని ఒకసారి చూడండి. ఈ పెట్టుబడి వ్యవహారం ఇది మీకు తెలవంది ఏముంది చూడండి ఒకసారి. ఇది చూడండి మొత్తం కూడా నెర్రెలు బారిపోయింది, మొత్తం వడబడిపోతుంది. పశువులు మేపుకోవడం తప్ప ఇక్కడ జరిగేది ఏమీ లేదు సార్. చూడండి దయించి మీరు ఈ ఒక్కసారి దీన్ని గమనించండి. మా వంతు దయించి ప్రభుత్వమైన మా అందున దయించి ఈ పరిస్థితి, ఈ పంటల్ని మీరు ఒక్కసారి దయచేసి దీన్ని ఆదుకోకపోతే మా పరిస్థితి విషమయమయ్యే వారమేనండి. చేసేది ఏమీ లేదు. చివరికి మా పరిస్థితి మందులు కొనుక్కొచ్చిన మందే తాగే పరిస్థితి, పొలానికి కొట్టే మందే. ఉన్న 2 పిల్లలండి, వాళ్ళు పెద్ద అయ్యేది ఎప్పుడు, ఈ పంట చేతికి వచ్చేది ఎప్పుడు. మేము ఆడికి ప్రభుత్వం స్కూల్లోనే తెలిపినాం పిల్లల్ని కూడా, అయినా కూడా ఇది చేతికి వచ్చే పరిస్థితి ఏం కానట్లేదు. మేము ఎట్లా బతకాలో చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి మీరు. మాకు ఇంతకంటే మార్గం ఏమీ లేదు. ఈ ప్రభుత్వం ఆదుకుంటే ఆదుకున్నట్టు, లేకుంటే లేదు సార్. మొత్తం కూడా ఈ రకంగా బాగా ఇబ్బంది జరుగుతుంది మాకు. రైతులంతా నష్టపోయే కాలం లక్షలు పెట్టుబడి పెట్టినాం, కవులకు చేసినాం, అయినా కూడా మాకు తీరని నష్టం జరుగుతుంది. ఆత్మహత్యలు వచ్చే ప్రయత్నం జరుగుతుంది. మాకు చివరికి మిగిలేది ఏం లేదు. సాగర్ ఆయకట్టు కింద సాగర్ నీళ్ళు అందకపోవటం వల్ల మాకు మరీ ఇబ్బందికరంగా ఉందండి. పంటలు ఎండిపోతున్నాయి, చివరి దశలోకి వచ్చింది. ఈ పశువులు మేపుకోవటం జరుగుతుంది, కానీ ఇక్కడికి చేతికి వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. అన్యాయంగా మేము చివరికి పురుగుల మందు తాగే అవకాశాలు వచ్చినాయండి. దయచేసి ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని. ఇప్పుడు ఈ మిషన్ భగీరథ అలాంటివి ఏమో పెట్టిరండి, అవి కూడా ఏమి మాకు సరిగ్గా అందినట్టుగా మాకు ఎక్కడ ఏమి దాఖలాలు ఏమి లేవండి. దయించి ఇప్పుడున్న మన ప్రభుత్వం, మన పెద్దలు చిన్నలు ఎవరైనా సరే, మన ప్రభుత్వం రాజ్యం వేలేవారు ఎవరైనా మనల్ని కాపాడాలని, దయించి మా పంటలను కాపాడుకోవాలని ఒక్కసారి మీరు కన్ను తెరిచి చూస్తే ఈ దేశం మీద పొలాలు, మన తెలంగాణలో పొలాలు అన్యాయం అయిపోతున్నాయండి. తీరా నోటికాడికి వచ్చినాయి. దయచేసి పెద్దలు ఒక్కసారి పొలాలని, ఒక్కసారి ఈ పంటలని కన్ను పెట్టి చూస్తే మీకే అర్థమవుతుందండి. లక్షల్లో పెట్టుబడి పెట్టినాం. ఇవాళ పురుగుల మందు కట్టలు, ఎరువులు ఎంత రేటు ఉన్నాయో అది అందరికీ తెలిసిందే. దయించి మా మీద ఈ ఒక్కసారి దయచేసుకొని ఈ పెద్దలు ఒకసారి పంటల్ని పరిశీలించాలి కాబట్టి నా మనవి అండి. కొత్త వేసుకున్న పొలాలు నీళ్లు దిగే పరిస్థితులు, అటుగాక మా పాలేరు ఒడ్డున ఉన్న పశువులకు కూడా కొద్దిగా నీళ్ళు వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి మహాశివరాత్రి సమర్థంగాన పశువులకు కానీ మనుషులు స్నానాలు చేయడానికి కానీ ఏదైనా అవకాశం ఉంటే మినిస్టర్ గారిని కోరుతున్నాం, ఒక తడి ఇప్పించగారని. దానికి మేము స్పందన చేస్తున్నాం. ఊళ్ళో వాటర్ కూడా గవర్నమెంట్ వాటర్ పడిపోయింది కాబట్టి రైతులు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి మీరు సక్రమంగా మాకు కోరుచున్నాము. అయితే 3 ఎకరాల పొలం వేసిన మొత్తం పొట్ట దశలో ఉంది, ఎండిపోయే దశలో ఉంది కాబట్టి దాన్ని మీరు ఆకరించి దాన్ని సైఫీగా చేయాలని కోరుతున్నాం. రైతులందరూ మీ కష్టాన్ని ఉంటుంది కోరుతున్నాము. ఇప్పుడు తెలియజేయండి ఏమందంటే, మరీ మోగజీవాలకి ఈ పాలేరు రోడ్డున ఉన్న మొత్తం జీవాలకు కూడా నీళ్లు లేకుండా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి పశువులకి కొద్దిగా కావాలని మేము కోరుతున్నాము. ఇప్పుడు వరి పంటలు చివరి దశకు వచ్చిన సందర్భంలో నీరు అందక పొలాలు ఎండిపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. వేల రూపాయలతో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకులు, మిషన్ కాకతీయ చెరువులు ప్రజల పంట పొలాల నీటి కొరతను తీర్చడం లేదనే చెప్పాలి. మారుమూల ప్రాంతాలలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి దాహం కేకలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో వాటర్ ట్యాంకు వాహనాల ద్వారా తాగునీటిని అందించి ప్రజల దాహార్తిని తీర్చాలని కూడా పలువురు గ్రామవాసులు కోరుతున్నారు.